పోసాని కృష్ణమురళిని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇరికించారా? పోసాని కృష్ణమురళిని రిమాండ్కి పంపించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు పోసాని కృష్ణమురళిని పొన్నవోలు గారు రిమాండ్కి పంపించడంలో ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. పోసాని కృష్ణమురళిని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఇరికించారని, పోసాని కృష్ణమురళిని రిమాండ్కి పంపించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? ఆయనకు ఒక వ్యూహం, దాన్ని అమలు చేసే విధానం, ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక సమర్థుడు. ఆయన గురించి మాట్లాడుకోవాలి అంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరికి కూడా పొరపాటున ఏదన్నా న్యాయమూర్తి ఎక్కడన్నా సానుభూతి వ్యక్తం చేస్తే, అభిప్రాయం ఏదన్నా ఉంటే ఈయన వచ్చి వాదనలు వినిపించిన తర్వాత నిస్సందేహంగా ఇలాంటి వాడు బయటికి వెళ్ళకూడదు, ఇట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలో తిరగకూడదు అనే విధంగా వాళ్ళని తీసుకుని లోనబడేస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంత గొప్ప న్యాయవాది ఆయన. ఆయనకి ఏ విషయ పరిజ్ఞానం ఉందని, ఎంత గొప్పగా మాట్లాడగలడని ఆయనకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి భక్తుడు. అదే చెబుతున్నాడు కదా, దేవుడు వీర విధేయుడిని, నేను ఆయన కోసం ఏమైనా చేస్తాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ న్యాయం అన్యాయం రక్షించాలా, లేకపోతే అతను చేసింది మంచిగా చెడు అనే దానికంటే కూడా అతను మాట్లాడే విధానంతో వాళ్ళని ఇబ్బంది పెడతాడనైతే నేనైతే భావిస్తున్నా. ఓకే, ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే దానికి సంబంధించిన వాళ్ళందరూ చాలామంది దానికి సంబంధించిన అంశాలన్నీ పొందుపరిచి న్యాయమూర్తి ముందు పెడతారు. కాబట్టి ఏదో ఇతను ఏదైనా మాట్లాడినా కూడా ఆ రోజు చెల్లుబాటు అయింది. కాలం కలిసి వచ్చేటప్పుడు ఏ విధంగానైనా నడిచిపోతూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనే ఎదురీతగలిగి విజయం సాధించగలిగినప్పుడే అతని చాతుర్యం అనేది బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంత చాతుర్యం ఇతని దగ్గర లేదు, అంత సమర్థుడు ఇతను కాదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలామంది ఏం కోరుకుంటున్నారంటే, అతన్ని నాయన దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకేదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను పంపించొద్దు, మీరు మాకు న్యాయవాదులు ఉన్నారు, లేదంటే మేమే మాట్లాడుకుంటాం. అప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జడ్జి గారు కూడా పొన్నవోలు గారిని చూసిన తర్వాత ఆయన నిర్ణయం మార్చుకుంటారన్నట్లుగా వాళ్ళు భయపడుతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిశ్చయంగా అదే కదా నేను చెబుతుంది. వాస్తవం కూడా అంతే. అతను గతంలో మాట్లాడిన విధానం, న్యాయమూర్తుల గురించి అతను మాట్లాడిన విధానం, ఇవన్నీ చాలా వాళ్ళెవరూ మర్చిపోయేది కాదు. ఆ రోజు అధికారంలో ఉన్నారు, బెదిరించారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు. న్యాయమూర్తుల మీద కూడా ఏ విధమైన దాడులు చేశారో చూస్తానే ఉన్నాం కదా. మరి ఇవన్నీ వాళ్ళు మర్చిపోతారు. ఈరోజు అధికారంలో లేదు వీళ్ళకి, అంతకంతా వాళ్ళు బదులు తీర్చుకోవాలని కోరుకుంటారు కదా. ఆ విధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఏంటి సార్, వైసీపీ సానుభూతి పరులను మరింత ఇబ్బంది పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి కూడా వారి తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా నియమిస్తున్నారా, లేకపోతే అసలు ఏంటిది? అంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఏది చెప్తే అది చేయాలా. శ్రేణులు నాయకులైనా సరే, నేను పెట్టిన వ్యక్తి సరైన న్యాయవాది కాబట్టి ఇతనే పెడతాను, ఇతనే పంపిస్తాను, ఇతనే వాదిస్తూ ఉంటాడు, వాళ్ళ లోన పంపిస్తూ ఉంటాడు. అయినా సరే నేను ఇలానే పంపిస్తాను, వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఏదన్నా మాట్లాడే కంటే లోన్ ఉంటేదే మంచిది కదా అనే ఉద్దేశంతో అందరినీ లోన పంపిస్తున్నాడేమని మనం భావించుకోవాలి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే కొంతమంది వైసీపీ సానుభూతి పరులు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారో వారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వారందరినీ కూడా రిమాండ్కి పంపించే దాంట్లో సక్సెస్ అవుతున్నారా? అంటే వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఇప్పుడు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆధారాలు వాళ్ళు ముందు పెడుతున్నారు. ఓకే, వీళ్ళ దగ్గర దాన్ని ఇది కాదు అని చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు వీళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు ఈరోజు నిన్న వంశీ కావచ్చు, ఈరోజు పోసాని కృష్ణమురళి కావచ్చు. పోసాని కృష్ణమురళి ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడింది, తిట్టింది, అవన్నీ కూడా ఈ రోజు రికార్డ్ అయి ఉన్నాయి కదా. అవి అయితే చెరిపేసి అయితే కాదు కదా, మర్చిపోలేదు కదా. సరే, ప్రజల సంగతి తీసేయండి. న్యాయస్థానాల్లో ప్రజల అభిప్రాయాలను పరిగణలో తీసుకోరుగా, సాక్ష్యాధారాలను మాత్రమే పరిగణలో తీసుకుంటారు. అవును, ఓట్లేసేటప్పుడు ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వాళ్ళ అభిప్రాయం అంటే ప్రజలు తీర్పు ఇచ్చేశారు.
ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ప్రజల ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగా గౌరవించేసి మీరన్నట్టు దీనికి సంబంధించినటువంటి ఇన్ని అకృత్యాలు చేసిన వాళ్ళందరినీ కారాగారంలో ఎలా పెట్టించాలనే దాని మీద ప్రభుత్వం ముందుకెళ్లాలా. ఆ విధంగానే ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు దాకా ఆలస్యం అయినా కూడా అడుగులు అయితే ఇప్పుడు పడతా ఉన్నాయి. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి ముఖ్యంగా ఏ విధమైన అభియోగాలు ఎదుర్కొంటున్నాడో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే వైసీపీ వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేస్తుంది అంటూ వాళ్ళు వాదిస్తూనే ఇప్పుడు పొన్నవోలు గారి ద్వారా వాళ్ళే అసలు వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిమాండ్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తుంది అన్నట్టుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మామూలుగా ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు అంటే ఒక న్యాయవాది తిమిని బొమ్మిని చేయగలడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షించగలడు, న్యాయమూర్తులను కూడా ఒప్పించగలడు ఆయన వాక్పటిమతోటి అని చెప్పని కొంతమందికి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. పొన్నవోలుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటంటే ఒకవేళ నిజంగా ఏదన్నా సరే ఆధారాలు ఉన్నా కూడా ఇతని తిక్కల వాదంతో అవతల న్యాయమూర్తికి విసుగు కలిగించే విధంగా ఇతన్ని లేదు ఇతనే తప్పు చేశాడు అనే అభిప్రాయం కలిగజేసే విధంగా ఉంటుందన్న అభిప్రాయం మాత్రం ఇప్పుడు వ్యక్తమవుతా ఉంది. అంటే అరెస్టుల మీద మేము న్యాయ పోరాటం చేస్తాం అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇంకో మాట న్యాయ పోరాటం అంటే నిజంగా వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడమే న్యాయ పోరాటం. అదే న్యాయ పోరాటం. ఇంకో మాట అన్నాడు ఆయన, మర్చిపోయారు వీళ్ళంతా. ఏమన్నాడు, ఏదన్నా మీరు మీ పనులు మీరు చేయండి, ముందు నేనుంటాను, నన్ను అదుపులో తీసుకున్న తర్వాత మిమ్మల్ని అదుపులో తీసుకుంటారు, నేను 16 నెలలు కారాగారంలో ఉన్నాను, ముఖ్యమంత్రిని కాలేదా, మీరు 3 నెలలు ఉండలేరా అన్నాడు. గమనించాలి, మీరు 3 నెలలు ఉండలేరా అని చెప్పి అన్నాడు. అంటే ఎవరైనా సరే అదుపులో తీసుకుంటే వాళ్ళు 3 నెలలు లోన పెట్టాలని ఈయనే నిర్ణయించుకున్నాడు. అందుకే రిమాండ్కి పంపిస్తున్నాడు. ఓకే, ఇది గమనించుకోవట్లే చాలా మంది కూడా. ఇది ఒక లాజిక్ అంటారు. వాళ్ళ మనసులో మాటలు వాళ్ళే బయట పెడుతున్నారు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే బయట పెడుతున్నారు. ఇది కూడా గమనించుకోండి మీరు కావాలంటే. పొరపాటున ఎక్కడన్నా వమ్మో వీళ్ళు సాక్ష్యాధారాలు వీళ్ళ తరఫున బలంగా ఉన్నాయి కాబట్టి మనం బయటికి తీసుకుందాం ఆలోచన కంటే కూడా వీళ్ళు బయటికి రాకూడదు, 3 నెలలు లోన్ ఉండాలి, అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదని చెప్పిన అధినాయకులు భావిస్తూ ఉంటే ఈయన ఆచరణలో దాన్ని అమలు చేస్తున్నాడని మనం అయితే భావించాలి. ఏంటి అంటే అరెస్ట్ అయ్యి 3 నెలలు జైల్లో ఉంటే మైలేజ్ పెరిగిద్దని ఏమన్నా భావిస్తున్నారు? రేపు వీళ్ళందరిని పెట్టుకొని ఆయన వరుసని అందరినీ పక్కన కూర్చోబెట్టుకుని, చూసారా ఇతను చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు, అట్టికాయ పెట్టి చూడండి కొరకలేడు, మరి ఇలాంటి వ్యక్తిని నేను పదవులు ఇస్తా ఉంటే అంటే నా ఎమ్మడి నిలబడకుండా చేయాలని ప్రజాదరణ బాగుండే ఇలాంటి వ్యక్తిని కారాగారంలో పెట్టారు, మరి ఎంతమందిని పెడతారో చూద్దాం, చూశారు కదా అని చెప్పని రేపు పొద్దున మాట్లాడుకోవడానికి ఆయనకు ఒక మంచి సబ్జెక్ట్ అయితే ఉంటుంది కదా. ఓకే, కాబట్టి అదే మామూలుగా మాట్లాడారు అనుకోండి, ఏం సమాధానం చెబుతాడు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పలానా ఆధారాలు ఎవరన్నా మాట్లాడుతుంటే అందుట్లో ఉండేవాళ్ళు ఎవరు అందరి దగ్గర చరవాణీలు అయితే ఉంటాయి కదా, ఇదిగో చూడు నాయన ఇదేందని అనుకో సమాధానం చెప్పలేడు కదా. ఏంటి సార్ ఈ అరెస్టుల వల్ల వైసీపీకి సానుభూతి పెరిగిద్దని ఆయన ఏమైనా భావిస్తున్నాడా అని ఆయన అనుకుంటున్నాడు. ఓకే, కానీ ఇప్పుడు ఉన్న కాత్య గుర్తు ఉన్నదాన్ని కూడా తొక్కి పెట్టబోతున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు అనమాట అతను. ఎందుకంటే ఇప్పుడు ఎంతో కొంత అతను ఇంకా నమ్మి మళ్ళీ అధికారంలోకి వస్తాడని 39% మంది ఓట్లు వేసిన వాళ్ళు తిరిగి పునరాలోచన చేసుకొని మనం ఇలాంటి వ్యక్తులుగా ఓటేసిందనే భావంతో ఆ శాతం మొత్తం కూడా పోయిద్దనే భావన అతనిలోకి రావట్లా. ఓకే, చేసిన తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి, నేను మంచిగా చేశాను ప్రజలు తప్పు చేశారు అన్నాడు. ఇది గమనించుకోవాలి. నేను ఎక్కడ పొరపాటు చేశాను సరిదిద్దుకుంటానంటే ప్రజలు ఆలోచించేవాళ్ళేమో. ఓకే, నేను మంచిగా చేశాను ప్రజలను అర్థం చేసుకోలేదు, ఇది తప్పు అని చెప్పని ఆయన భావిస్తున్నాడు. దాన్ని ప్రజలు ఒప్పుకోరు. ఓకే, అది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.